99 టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి విషయం ఏమిటంటే, మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అంటే దానవుల్ని దానవుల్ని పరిమార్చడం కోసం కొంతమంది అంటే ఈ దానవుల్ని పరిమార్చాలంటే దేవతలు కావాలి కాబట్టి కొంతమంది దేవతలు కొంతమంది దేవుళ్ళ అంశాలతో పుట్టారని చెప్పి మనం మొన్న పోయిన ఎపిసోడ్లో అనుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే కర్ణుడు సూర్యుని అంశతో పుట్టాడు. సహజ కవచకుండలాలతో ఆయన పుట్టాడనమాట. పుట్టడంతో ఆయన ఏమైపోయిందంటే ఆయన చాలా గౌరవంగా ఉండే మనిషి, అధర్మం లేని మనిషి. అంటే దానకర్ణుడు అలాగే అన్ని రకాలుగా కూడా కర్ణుడి గురించి చెప్పారు. అయితే అంత మంచి వాళ్ళను కూడా ఒక దుష్టశక్తి ప్రవేశించిందనమాట. ప్రవేశించి అదేం చేసిందంటే అధర్మం వైపుకి దారితీసింది. అధర్మం వైపుకి కర్ణుడిని తీసుకెళ్ళింది, అంటే లాక్కెళ్ళిపోయింది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఒక సభలో కర్ణుడికి అవమానం జరిగితే, అదే కౌరవ సభలో, ఆ సభలో అవమానం జరిగితే అప్పుడు దుర్యోధనుడు అతన్ని వెన్నుకాచి అతనికి అంటే క్షత్రియ పరీక్ష గురించి వచ్చినప్పుడు అతను క్షత్రియుడు కాదు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ కూడా ముక్తకంఠంతో అనడంతో అప్పుడు ఆయన ఏం చేశాడంటే దుర్యోధనుడు అతను క్షత్రియుడు కాదని మీరు అంటున్నారు, ఇప్పుడు నేను అంటే ఆయనకి కొంత ఒక రాజ్యానికి అధిపత్యం చేసి ఇప్పుడు క్షత్రియుడే ఈయన అని చెప్పాడనమాట. ఎప్పుడైతే ఆ మాట దుర్యోధనుడు చెప్పాడో కర్ణుడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. కలిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నా జీవితం అంతా మీకే ధారపోస్తాను, మీరు ఏది చెప్తే అదే వింటాను, మీరు చెప్పిందే నాకు శిలాశాసనం, నా శక్తియుక్తులన్నీ నా దగ్గర ఉండేటటువంటి శస్త్రాలన్నీ కూడా మీకే ఉపయోగిస్తాను అని మాటిచ్చాడు కర్ణుడు. అంతకుముందు నిజం చెప్పాలంటే కౌరవ పాండవ యుద్ధం వస్తే పాండవుల్ని మనం గెలవలేము అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసాడు ఈయన దుర్యోధనుడు. అంటే వాళ్ళ యొక్క బలం చూసి తన యొక్క బలం బేరీజ్ వేసుకుని ఇంకా వాళ్ళని మనం ఎలాగైనా సరే ఢీకొని ఎదుర్కోలేము, ఏ మాయోపాయం చేతైనా మనం వాళ్ళని చెయ్యాలి అనుకున్నాడు. కానీ మాయోపాయాలన్నీ అయిపోయినాయి. జోదం ఆడటం అని, లక్కలు తగలబెట్టడం అని, ఇంకా ఇలాంటివన్నీ చేసేసారు. ఇక ఫైనల్గా ఇప్పుడు యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో కర్ణుడు కనుక తన పక్కన ఉంటే విజయం తనదే అనుకున్నాడు. నిజానికి కర్ణుడు వాళ్ళ వైపుకు వెళ్ళకపోతే అసలు భారత యుద్ధమే లేదు. కాబట్టి కర్ణుడు వాళ్ళ వైపుకి వెళ్ళడం వల్ల ఇదంతా సంభవించింది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటటువంటి ఆలోచన అందరికీ వచ్చింది. అయితే ఇందులో ఇది ఈ సరిగ్గా పక్షాలు ఉన్నాయి కదా, కౌరవులు పాండవులు అని. ఈ పాండవుల పక్షాన్ని ఇంద్రుడి యొక్క శక్తి పాండవ పక్షంలో ఉంది. అలాగే సూర్యశక్తి కౌరవ పక్షంలో ఉంది. అంటే సూర్యుడికి కుమారుడు కాబట్టి ఆయన కర్ణుడు అసలు కర్ణుడిని ఎవరు ఎదుర్కోలేరు అనేటటువంటి విషయం కూడా శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. ఇదంతా కృష్ణమాయ అన్నమాట. ఈ కృష్ణమాయ కనుక అయితే ఇప్పుడు అతను ఎప్పుడైతే తన పక్కకు వచ్చేసాడో కర్ణుడు, ఇతనికి 1000 ఏనుగుల బలం వచ్చేసింది దుర్యోధనుడికి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనదే విజయం అనే రకంగా అతను అనుకున్నాడు. అనుకున్న తర్వాత అయితే ఇదంతా కూడా
శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలే. కర్ణుడు అక్కడికి వెళ్ళకపోతే యుద్ధమే లేదు. కర్ణుడు వెళ్ళకపోతే 5 నిమిషాల్లో చంపేస్తారు వాళ్ళని. చంపేయడం అంటే ఓడించేస్తారు పాండవులు. అంచేత అతను పంపడం వల్ల ధీటైనటువంటి, అంటే ఇందులో అర్జునుడికి ధీటైన శక్తి అక్కడ ఉన్నటువంటి కర్ణుడు కాబట్టి వారంతా ఆ విధంగా జరిగింది. ఇదంతా కృష్ణవాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే సరే, ఇదంతా ఇలా ఉంచితే ఇక ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టిన వెంటనే వారు పుట్టారు కదా. ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టినప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా ఆ రాజ్యాన్ని భీష్ముడే కాపాడాడు. కాపాడి వారిని ఎప్పటికప్పుడు వారిని సంరక్షించుకుంటూ వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇచ్చుకుంటూ ఆ రాజ్యాన్ని పాలించాడు అనమాట. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి రాజ్యాధికారానికి, అంటే రాజ్యం పాలించడానికి ఆయన పనికిరాడు. ఏ విధంగా కూడా ఆయన సలహాలు వినడం వరకే కానీ, అంటే ఆయన కూడా మహాబలవంతుడు, 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాడు. ధృతరాష్ట్రుడు అంటే మామూలు వాడేం కాదు. కాకపోతే ఆయన పుట్టినప్పుడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఆయన అంధుడయ్యాడనమాట. అంచేత అంధుడు కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా పాండురాజుకే పట్టాభిషేకం చేశారు. పాండురాజుకు పట్టాభిషేకం చేసేటప్పటికి సరే కొన్ని అంటే పాండురాజుకు పట్టాభిషేకం చేశారు, రాజ్యం పాలిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నాడు పాండురాజు. ప్రజల్లో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారనమాట. అయితే ఈ సమయంలోనే పాంచాల దేశంలో స్వయంవరం ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఒక స్వయంవరంలో ఆయన పాండురాజు ఆ స్వయంవరంలో పాల్గొని పాల్గొన్న తర్వాత కుంతీదేవి వచ్చి పాండురాజుని వరించింది. వరమాల అంటే ఆయన మెడలో వేసింది. అక్కడ ఆ స్వయంవరం అంటే ఆయన గెలిచినట్టే కదా. వరమాల ఆయన మెడలో వేసిన తర్వాత వారిద్దరికి వివాహం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా శల్యుని సోదరి అయినటువంటి మాద్రి, ఆమెను కూడా పాండురాజు కన్యాశుల్కం ఇచ్చి మరి, అంటే అప్పుడు కన్యాశుల్కం ఉండేది. ఇంత కన్యాశుల్కం అని ఇచ్చి కొంతమందిని చేసుకునేవారు, కొంతమంది ప్రేమతో చేసుకునేవారు. ఆ రోజుల్లో కూడా కన్యాశుల్కం ఇవ్వడం అనేది ఉంది, చాలా కాలం వరకు ఉంది అది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకి పాండురాజుకి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడైతే ఈవిడిని కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈయన అక్కడ కూడా ఆమె వివాహం చేసుకున్నాడు కాబట్టి ఇద్దరు, కుంతీదేవి మాద్రి, వీళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఇక ధృతరాష్ట్రుడికి కూడా గాంధారి దేశ కుమార్తె అయినటువంటి గాంధారినిచ్చి వివాహం చేశారు. అయితే ఆ గాంధారి ఏం చేసిందంటే ధృతరాష్ట్రుడికి చూపు లేదని ఆమె తన చెలికత్తితో ఒక వస్త్రం తెప్పించుకుని ఆ వస్త్రాన్ని ఇలాగా కట్టుకుని, నా భర్తకి లేని చూపు నాకు అక్కర్లేదు అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో ఆమె కళ్ళకి అలాగ వస్త్రం చుట్టుకునే ఎప్పుడూ ఉండేది. ఆ విధంగా అప్పుడు జరిగింది. ఇక తర్వాత ఎపిసోడ్లో మిగిలిన అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్కి స్వస్తి పలుకుదాం. అందరూ బాగోవాలని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. 99 టీవీ భక్తి ఛానల్కి మీరంతా సపోర్ట్ ఇచ్చి చక్కగా మంచి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నాకు చెప్పండి, చెప్తే నేను సరి చేసుకుంటాను. మరి అందరికీ నమస్కారం, సెలవు.